హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సండే అంటేనే ఇంకా చికెన్ కంపల్సరీ కదా. నేను చేసే సింపుల్ చికెన్ కర్రీ నేను ఆల్మోస్ట్ అన్నీ సింపుల్గానే చేయాలనుకుంటాను అనమాట. సింపుల్గానే అయిపోతాయి అవి. చికెన్ కర్రీలోకి కాంబినేషన్గా బగారా రైస్ చేసా. ఈ రెండు పర్ఫెక్ట్ కాంబినేషన్, అసలు సూపర్ ఉంటాయి. నేను చేసే చికెన్ కర్రీ అంటే చికెన్ వాష్ చేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్ని మసాలాస్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటాను అనమాట. బాగా మిక్స్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను. నేనైతే ఏం వేయను ఈ చికెన్ కర్రీలోకి, జస్ట్ ఆనియన్స్ ఒకటి వేస్తాను. ఇంకా అలానే బగారా రైస్లోకి చికెన్లోకి ఆనియన్స్ కట్ చేసుకుంటాను అనమాట. చికెన్లోకి సన్నగా కట్ చేసుకోవాలి, బగారా రైస్లోకి జంపు కట్ చేసుకోవాలన్నమాట. అందరికీ తెలిసినది నా స్టైల్ చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ ఒకటి కానీ బగారా రైస్ కానీ, ఇవి బగారా రైస్లోకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనమాట. అన్ని మసాలాస్. ఫస్ట్ బగారా రైస్లోకి మనము కొంచెం నెయ్యిను ఆయిల్ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. నాకు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి, అయినా పర్వాలేదు. ఇంకా బగారా రైస్ని రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకోవచ్చమాట. ఫస్ట్ నేను పక్కనే పెట్టేసింది అనమాట, మరి లేట్ అవుతుందని చెప్పేసి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని, మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి దీంట్లోకి వేసేసి కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొనేసి బాగా చికెన్ మొత్తం బాగా కుక్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. తర్వాత బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది కరివేపాకు టేస్ట్. కానీ ఎప్పుడు వేసుకోవాలంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అలానే బగారా రైస్లోకి కానీ కొత్తిమీర వేసుకున్న దీంట్లో కరివేపాకు వేయకూడదు అనమాట, టేస్ట్ బాగుండదు. కొత్తిమీర ఒకటి వేసుకోవాలి, పుదీనా వేసుకోవచ్చు మనం కావాలంటే. పుదీనా వేస్తే బాగుంటుంది బగారా రైస్లోకి. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి ఇంకా కొత్తిమీర ఒకటి వేసేసాను అనమాట. ఇంకా బగారా రైస్ మీద మూత పెట్టేసేసాను అనమాట. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అసలుకైతే. ఇంకా ఏమంటే ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ లాగే ఉంటుంది. చికెన్ ఒకటి ఇట్లా గ్రేవీగా చేసుకోకుండా ఫ్రై పీస్గా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అయిపోయినాయి అనమాట. వేడి వేడిగా సూపర్ ఉంది అసలుకైతే. నేను మాటలో వివరించలేను, అంత బాగుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది అనమాట.